సకల మంత్రముల సంభవమూలము. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివ సహస్రనామ స్తోత్రంలో 689వ నామం సభావన చెప్పుకుంటున్నాం. సభను రక్షించువాడు అని. శాస్త్ర ప్రసిద్ధంగా ఉన్నటువంటి 7 సభలు, అదేవిధంగా చిదంబరంలో ఉన్నటువంటి 5 సభలు ప్రస్తావన చేసుకుని ఆ సభలను రక్షించే సభాపతి అనే అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో యజ్ఞ వేదికల యందు సమావేశమైనటువంటి విశేషమైన సభలు అంటారు. వాటిని రక్షించువాడు యజ్ఞేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు అర్థాన్ని చెప్పుకున్నాం. యజ్ఞముల యందు ఉండేటువంటి వాటికి సభలు అనేది వేదముల యందు ప్రసిద్ధిగా కనబడుతున్నది. పైగా యజ్ఞంలో బహుశాస్త్రములను ప్రయోగించుతాం. ఆ బహుశాస్త్రవేత్తలు అక్కడికి రావాలి. ఆ విధంగా బహుశాస్త్రములు తెలిసి యజ్ఞములో కూర్చోవడానికి ఎవరు అర్హులో వారిని సభ్యులు అని అంటారు. ఆ సభ్యులున్న చోటు సభ అని. అలాంటి దివ్యమైన సభల్లో ఆ శాస్త్రాది జ్ఞాన రూపంలో ఉన్నటువంటి వాడు అతడే. అందుకు ఇక్కడ జ్ఞానమయమైనటువంటి యజ్ఞమయమైన సభలను రక్షించే సభాపతి యజ్ఞేశ్వరుడు అనే 3వ అర్థాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. ఆ జ్ఞాన సమూహముతో కూడినటువంటి సర్వశాస్త్రవేత్తలు ఎక్కడుంటారో అది సభ అని. అలాంటి సభలను రక్షించే జ్ఞానస్వరూపుడు సభావన అని చెప్పబడుతున్నాడు. తర్వాతి నామములు భూతాలయో భూతపతి అహోరాత్రమనిందిత. 690వ నామం భూతాలయ. ఇది నమస్కారంలో భూతాలయాయ నమః అని చెప్పబడుతున్నది. భూతములకు ఆలయమైన వాడు. ఇక్కడ ఆలయము అనగా నివాసము, ఆధారము అని 2 అర్థాలున్నాయి. పైగా సంపూర్ణమైన నివాసానికి ఆలయం అని అంటారు. భూతములన్నిటికీ సంపూర్ణమైన నివాసమైన వాడు. భూతములు పరమేశ్వరునే ఆధారం చేసుకున్నాయి. అంతేగాని పరమేశ్వరుని కొంత ఆధారం చేసుకుని ఇంకెవరినో మరికొంత ఆధారం చేసుకున్నవి కావు. సంపూర్ణముగా పరమేశ్వరుడే సర్వభూతములకు ఆధారమైన వాడు. అలా భూతాలయ. ఇక్కడ భూతములు అనే మాటకి మనం గతంలో అనేక మార్లు చెప్పుకున్నట్లుగా ప్రాణికోట్లు అనే ఒక అర్థం ఉన్నది. అదేవిధంగా పంచభూతాలు అని కూడా చెప్పబడుతున్నది. పంచభూతాలు మనకి ఆలయమైతే పంచభూతాలకు ఆయన ఆలయమైన వాడు. అంటే మనం కూడా ఆయన్ని ఆలయంగా చేసుకున్నటువంటి వారమే. ఇలాగ సర్వ ప్రాణికోట్లకు పంచభూతాలకు కూడా ఆధారమైనటువంటి వాడు గనక భూతాలయ అని చెప్పబడుతున్నాడు. కేవలం ఆధారమై ఉండడమే కాకుండా వాటన్నిటిని శాసిస్తున్నాడు, పాలిస్తున్నాడు గనక తర్వాతి నామం 691వ నామం భూతపతి అని చెప్తున్నది. నమస్కారంలో భూతపతయే నమః అని. కేవలం భూతములకు నివాసమైన వాడు మాత్రమే కాకుండా భూతములన్నిటికి శాసకుడు, పాలకుడు. పాతీతి పతికి పరిపాలించువాడు, శాసించువాడు అని అర్థం. ఇక్కడ సర్వభూత నియామకుడు అనే అర్థాన్ని ఇచ్చే నామాలు ఇక్కడ 2 ఉన్నాయి. మరొక్క నామం దాటిన తర్వాత వరుసగా మరో 3-4 కనబడుతూ ఉంటాయి. అనగా సర్వభూతములకు పరమేశ్వరుడు ఏ విధంగా శాసకుడు ఈ నామాల బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే భూతములు అనే మాటకి ప్రాణికోట్లు, పంచభూతములు ఇచ్చారు అర్థమని చెప్పడమే కాకుండా ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా భూతములే, కలిగినవి, ఉన్నవి అని అర్థం. ఉన్నవాటన్నిటికీ ఎవడు ఆధారమో, ఉన్నవాటన్నిటిని ఎవడు ఉంచుతున్నాడో, పరిపాలించుతున్నాడో అతడు భూతపతి అని చెప్పబడుతున్నాడు. ఈ 2 విధములైన రూపాలు చెప్పడంలో అంతరార్థం ఏమిటి అనేది మన శాస్త్రములు చెప్తున్నాయి. సరే, ఇది కాకుండా పాశ్చాత్యులు కూడా చక్కగా అర్థం చేసుకుని శివారాధన చేశారంటే మనం ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా మార్గరెట్ నోబెల్ అనేటువంటి ఒక ఆవిడ శివతత్వాన్ని, భారతీయ తత్వాన్ని, భారతీయ ఆధ్యాత్మిక చింతనని స్వామి వివేకానంద ద్వారా బాగా అర్థం చేసుకుని ఆమె వివేకానందకి శిష్యురాలై భారతదేశానికి భక్తురాలై ఈ దేశానికి వచ్చింది ఆ తల్లి. ఆవిడ తన పేరుని సిస్టర్ నివేదిత అని మార్చుకున్నది. ఆమె శివతత్వాన్ని ప్రస్తావన చేస్తూ ఇక్కడి భూతపతి అనే భావనకు తగ్గ అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పారు. ఈజ్ ది వెరీ సోల్ ఆఫ్ జెంటిల్నెస్ రెఫ్యూజింగ్ నన్. అప్ హియర్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ రౌండ్ హిమ్ ఆల్ దోస్ హూ వర్ weary of earth, having found no acceptance amongst the for fortunate అనేటువంటి మాటలు ఆవిడ చెప్తున్నది. అతడు శాంతానికి ఆధారమైనటువంటి వాడు. ఆశ్రితులు ఎవరిని నిరాకరించడు. ప్రపంచమంతా అసహించుకుని నిరాకరించేవన్నీ ఆయన్ని ఆశ్రయిస్తాట. ఆయన మాత్రం నిరాకరించడు. ఎందుకంటే తనను ఆశ్రయించిన వారు ఎటువంటి వారైనా ఆదరిస్తాడు. అటువంటి దయామయుడు. ది సర్పెంట్స్ whom all the world hates and denies come to Kailash and Mahadev finds room for them in his great heart అని చెప్తుంది నివేదిత. ఈ ప్రపంచమంతా సర్పములు, చితాభస్మము వీటన్నిటిని తృణీకరిస్తే వాటిని చక్కగా ఆదరిస్తాడట పరమేశ్వరుడు. అందుకే ఆశ్రయించిన వారు ఎటువంటి వారైనా ఆదరించే గొప్ప స్వభావం ఆయన దగ్గర ఉన్నది. అందుకే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు వికృత రూపులు, విరూపులు ఉంటారు. వారిని కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు వికారాలు ఏవి లేవు.
ఆయన ఆశ్రయించిన వారికి ఎటువంటి వికారములున్నా కాదనడతను. అటువంటి దయామయుడు అని ఆయన యొక్క దయాగుణాన్ని శ్లాఘిస్తూ ఈ భూతపతి భూతాలయ అనే నామంలో పరమేశ్వరుని యొక్క దయని మనం దర్శించవచ్చు. సర్వభూతపతి అయిన పరమేశ్వరునికి నమస్కారం చేస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.